మనకి ఈరోజు వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఇదే. ఫీచర్స్ అనేసి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కలర్ పెట్టుకున్నాం వైట్ అనేసి, దానిపైన ఫీచర్స్ అనేసి ఉంది. దాంట్లో ఎన్ని కార్డ్స్, 6 కార్డ్స్ అనేది ఇచ్చింటారు. ఓకేనా, ఆ కార్డ్స్లో ఒక ఇమేజ్, హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్ ఉంది. అలా 6 అనేది ఇచ్చిండారు. ఇక్కడ చూసారంటే ఈ 2 వర్డ్స్కి మాత్రం స్పాన్ ఇచ్చిండారు. ఓకేనా, అది ఒకటి హైలైట్ అవుతుంది. అండ్ దెన్ ఇలా ఇది వచ్చి మనకి స్మాల్ అండ్ ఎక్స్ట్రా స్మాల్లో ఇలా కనిపించాలా, 6 కింద కనిపించాలా. అండ్ మీడియం నుంచి ఎక్స్ట్రా లార్జ్ వరకు ఇలా 6 ఐటమ్స్ లాగా కనిపించాలా. దీనికోసం ఎలా కోడింగ్ రాస్తుంది అనేది నేను చూపిస్తాను చూడండి. దీన్ని మినిమైజ్ చేసుకునేసాం. నెక్స్ట్ ఓపెన్ చేసామంటే ఇలా ఉంది మనకి. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక కంటైనర్ క్రియేట్ చేసుకున్నా. దానికి కలర్ వచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేసి ఇచ్చుకున్నా. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇచ్చానంటే వైట్ అనేసి ఇచ్చిండాను. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్, హైట్ 100 VH, వ్యూ పోర్ట్ హైట్ 100. అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ సైజ్ మొత్తం కవర్ అవ్వాలని ఇచ్చిండాను. ఇక్కడ చూసారంటే ఒక బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్లో కవర్ అయింది. అది నేను దాన్ని ఒక కలర్ మార్చి చూపిస్తాను చూడండి. నేను ఎల్లో పెడతాను. ఎల్లో పెట్టి రన్ ఇచ్చినామంటే చూసారంటే ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నేను ఇచ్చిండాను. ఓకేనా, నెక్స్ట్ HTMLకి వెళ్తాం. నెక్స్ట్ చూసామంటే ఆ బ్యాక్గ్రౌండ్ కంటైనర్ ఏదైతే ఉందో దాని లోపల ఇంకొక కంటైనర్ అనేది క్రియేట్ చేశాను. దానికి పేరు వచ్చి కంటైనర్ లోపల రో అనేది క్రియేట్ చేస్తాం. రో లోపల ఇంకొక కాలం క్రియేట్ చేస్తాం. అర్థమైందా? దీన్ని ఒక ట్యాబ్ ఇస్తాం, అలైన్మెంట్ బాగుంటుంది. దీన్ని కూడా ఇంకొక ట్యాబ్, కింద దాన్ని ఇంకొక ట్యాబ్, నెక్స్ట్ ట్యాబ్. ఓకేనా, ఒక బ్యాక్గ్రౌండ్ కంటైనర్ ఉంది. ఆ కంటైనర్ లోపల ఇంకొక కంటైనర్ ఉంది. కంటైనర్ లోపల రో ఉంది. రో లోపల కాలం ఉంది. కాలం లోపల ఒక హెడ్డింగ్ ఉంది. ఈ 3 అనేది కంపల్సరీ, కంటైనర్, రో, కాలం. ఓకేనా, ఈ కంటైనర్, రో, కాలం ఏం చేస్తుంది అంటే రెస్పాన్సివ్గా చేస్తుంది. ఆ వెబ్సైట్ని రెస్పాన్సివ్గా చేస్తుంది. ఈ కంటైనర్, రో, కాలం 12 అని ఇచ్చాం చూసారా, ఇదే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఈ కాలం 12 అనేది ఆ డివైస్ యొక్క ఫుల్ కాలంని కవర్ చేసుకుంటుంది. ఫుల్. ఓకేనా, 12 కాలం అంటే కాలమ్స్ ఇలా ఉంటుంది. 1 2 3 4 5 6 అనేసి 12 కాలమ్స్ ఉంటుంది. ఆ 12ని కవర్ చేసుకోవాలనేసి చెప్పడమే ఈ కాలం COL-12. ఈ COL-12 ఇచ్చామంటే స్మాల్ డివైసెస్లో 12 కాలమ్స్ని ఆక్యుపై చేసుకోవాలా అని చెప్పింటాం. ఓకేనా, ఇది ఇక్కడ ఈ ఫీచర్స్ అనేది దాని లోపల హెడ్డింగ్ ఇచ్చిండాం. ఇక్కడ చూసారంటే ఫీచర్స్ అనేసి హెడ్డింగ్ ఇచ్చిండాం. ఇక్కడికి అది కంప్లీట్ అయింది. ఈ కంటైనర్ని నేను క్లోజ్ చేసుకునేస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక కంటైనర్ అనేది నేను ఓపెన్ చేసుకున్నాను. ఆ కంటైనర్ లోపల రో అనే కంటైనర్ క్రియేట్ చేసుకున్నా. ఆ రో అనే కంటైనర్ లోపల ఒక కాలం క్రియేట్ చేసుకున్నా, COL-12. ఈ కంటైనర్ అనేది ఈ కాలం కంటైనర్ అనేది 12ని ఆక్యుపై చేసుకోవాలా, 12 కాలమ్స్ని ఆక్యుపై చేసుకోవాలా అని చెప్పిండాను. దాన్ని ఓపెన్ చేసామంటే మనకి ఇలా ఉంది. ఈ 3 స్టెప్ వరకే కొత్తగా అనిపిస్తుంది. రెస్పాన్సివ్ వెబ్సైట్కి ఈ 3 స్టెప్స్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ మనం నార్మల్గా చేసేదే. స్టాటిక్ వెబ్సైట్లో ఎలా చేస్తామో అలానే రెస్పాన్సివ్ వెబ్సైట్కి కూడా క్రియేట్ చేస్తాం. ఒక కంటైనర్ క్రియేట్ చేసుకున్నాను. ఆ కంటైనర్ లోపల రో కంటైనర్ క్రియేట్ చేసుకున్నా. రో కంటైనర్ లోపల కాలం కంటైనర్ క్రియేట్ చేసుకున్నా. ఆ కాలం కంటైనర్ లోపల మనం నార్మల్గా చేసే ప్రాసెస్. నార్మల్గా ఏం చేస్తాం, ఈ ఇమేజెస్ చూస్తే మీకు ఏం ఐడియా వస్తుంది. ఒక కార్డ్ ఉంది. ఆ కార్డ్ లోపల ఇమేజ్ లోపల కంటెంట్ లోపల ఇమేజ్ కింద హెడ్డింగ్ కింద పారాగ్రాఫ్. సేమ్ ప్రాసెస్సే. ఒక కార్డ్ కంటైనర్ క్రియేట్ చేసుకున్నా. ఆ కార్డుకి నేను స్టైలింగ్ చేసుకున్నా. ఏమనేసి ఇక్కడ ఇచ్చాను చూడండి. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉండాలా, ప్యాడింగ్ లెఫ్ట్ 10 pixels, ప్యాడింగ్ రైట్ 10 pixels, అలైన్ ఐటమ్ సెంటర్, టెక్స్ట్ అలైన్ సెంటర్. అలైన్ ఐటమ్ సెంటర్ ఇచ్చారంటే ఐటమ్స్ ఇచ్చినారంటే దాంట్లో ఉండే ఇమేజెస్ అన్ని సెంటర్ అవుతుంది. టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చారంటే దాంట్లో ఉండే పారాగ్రాఫ్, హెడ్డింగ్స్ అన్ని సెంటర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూసారంటే ఇప్పుడు ఇక్కడ చూసారంటే నేను కాలం 12 ఆక్యుపై చేసుకోమన్నా. అండ్ దెన్ మీడియం డివైసెస్లో 4 ఆక్యుపై చేసుకోమన్నా. అంటే 12 అంటే ఆ ఫుల్ విడ్త్ని కవర్ చేసుకునేసింది. ఇప్పుడు నేను 4 ఇచ్చాను అనుకోండి. దీంట్లో 4 మొత్తం 12ని 100%గా అనుకున్నామంటే దాంట్లో 4% మాత్రమే ఆక్యుపై చేసుకుంటుంది. ఓకేనా, అలా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను మీడియం డివైస్ పెట్టినానంటే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, 12ని
4 12 అయిపోయిందా. నెక్స్ట్ నేను ఇంకొక 4 ఇచ్చిండా, ఆ 4 అనేది నేను కింద వచ్చేసింది. 4 ఇక్కడ చూసారంటే అర్థమవుతుంది. 12 ఈ 12s అన్నీ స్మాల్ డివైస్లో ఒక్కొక్కటి కింద వచ్చేకి 12 ఆక్యుపై అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ కిందకి వచ్చేస్తుంది. అలా 12 ఈ 4s చూడండి, 4 ఈ 3 ఫస్ట్ లైన్లో వస్తుంది. 4 ఈ 3 అనేది సెకండ్ లైన్లో వస్తుంది. నేను ఇంకా ఒక్కో 4 పెట్టాను అనుకోండి, నెక్స్ట్ థర్డ్ లైన్కి వస్తుంది. అలా ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో నేను చాలా కన్ఫ్యూజ్ అయిన ప్లేస్ ఏదంటే, కంటైనర్ రో కాలం క్రియేట్ చేసుకుంటాం. ఆ కాలం లోపల మనకు కావాల్సిన కార్డు, ఆ కార్డు లోపల ఇమేజ్ లోపల ఇమేజ్ కింద హెడ్డింగ్ కింద పారాగ్రాఫ్, ఇవన్నీ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఒక కార్డు క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ కంటైనర్ రో అనేది మళ్ళీ ఇంకోసారి పెట్టాము. ఈ ఓన్లీ ఏదైతే ఈ కాలం ఉందో ఆ కాలమ్స్నే కాపీ చేసుకుంటాం. ఓకేనా, ఆ కాలమ్స్ని కాపీ చేసుకొని ఈ లోగోస్, ఆ ఇమేజ్, హెడ్డింగ్, పారాగ్రాఫ్ అనేది మార్చుకుంటా వచ్చేస్తాం. ఓకేనా, ఇప్పుడు అర్థమైంటుంది అనుకుంటాను. ఒక్కసారే ఈ కంటైనర్ రో అనేది క్రియేట్ చేస్తాం. ఇది వచ్చి బ్యాక్గ్రౌండ్ కోసం అనేది నేను క్రియేట్ చేసుకున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ఫ్యూచర్స్ అనే హెడ్డింగ్ ఉంది కదా, దానికోసం క్రియేట్ చేసింది ఇది. కంటైనర్ రో లోపల కాలం లోపల హెడ్డింగ్ అనేది ఉంది. ఈ కంటైనర్ని నేను ఇక్కడికి క్లోజ్ చేసుకునేసాం. నెక్స్ట్ ఏం చేసాము, ఇంకొక కంటైనర్ రో లోపల కాలం క్రియేట్ చేసుకున్న, ఆ కాలమ్స్ని కాపీ పేస్ట్ చేసుకుంటా వచ్చేసిన. ఓకేనా, దాంట్లో హెడ్డింగ్, ఇమేజ్, పారాగ్రాఫ్ మనం మార్చుకోవాలి. ఓకేనా, ఇప్పుడు అర్థమైంటుంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ దెన్ నేను దీన్ని సబ్మిట్ చేసి కూడా చూపిస్తాను. చూడండి, సబ్మిట్ చేస్తే 6 టెస్ట్ కేసెస్ పాస్డ్, 6 out of 6 టెస్ట్ కేసెస్ పాస్డ్. అంటే వాళ్ళు అడిగిన 6కి అది పాస్ అయిపోయిందని చెప్పిండారు. దీంట్లో పేజ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ HTML ఇమేజ్ ఎలిమెంట్ ఉండాలా, HTML స్పాన్ ఎలిమెంట్, స్పాన్ గురించి మీకు చెప్పలేదు కదా, స్పాన్ అనేది నేను ఒకదానికి అప్లై చేసిండాను. స్మాల్లో పెడితే మనకు బాగా విజిబుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ వ్యూయింగ్ ఏ స్క్రీన్ మాత్రం కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది. అవునా, ఇటాలిక్లో కనిపిస్తుంది, బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. ఇవన్నీ లైట్ కలర్లో ఉంది, ఇది ఇటాలిక్ అండ్ బ్లాక్ కలర్లో ఉంది. కనిపిస్తుందా మీకు? ఇది వచ్చి ఎన్నో కార్డ్ అంటే 1 2 3 థర్డ్ కార్డ్. ఈ థర్డ్ ఓపెన్ చేసామంటే నేను ఇక్కడ చూడండి, స్పాన్ అని పెడతాము. స్టైల్ కలర్ బ్లాక్ కావాలా, ఫాంట్ స్టైల్ ఇటాలిక్ కావాలా, ఇలా పెట్టామంటే మనకు ఇలా క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఇది మాత్రం హైలైట్ అయ్యి కనిపిస్తుంది. ఆ స్పాన్ కోసమే అది. నెక్స్ట్ ఆ స్పాన్ అనేది ఉంది అని చూపిస్తుంది. బూట్ స్ట్రాప్ క్లాస్ నేమ్ పేజ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ HTML కంటైనర్ ఎలిమెంట్ విత్ బూట్ స్ట్రాప్ క్లాస్ నేమ్. కంటైనర్ అనేసి ఒక బూట్ స్ట్రాప్ క్లాస్ నేమ్ కంటైనర్ ఉంది చూసినారా, కంటైనర్ కిందే రో ఉండింది. అండ్ దెన్ రో అనేసి ఉండాలా, కంటైనర్ కింద రో అనేసి ఉండాలా. అండ్ దెన్ మీడియం డివైసెస్కి సెట్ అయ్యేలాగా COL-MD- ఉండింది అక్కడ. అండ్ దెన్ HTML బూట్ స్ట్రాప్ క్లాస్ నేమ్ టెక్స్ట్ -సెంటర్, మనం CSS ప్రాపర్టీస్లో చూసినాం. టెక్స్ట్ -సెంటర్ అనే వర్డ్ ఉండింది. టెక్స్ట్ అలైన్ విత్ వాల్యూ సెంటర్ అనేసి ఉండాలి. టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇచ్చినామంటే అలైన్మెంట్ క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ టెక్స్ట్ కేసెస్ పాస్ అయిందనేసి అక్కడ చెప్పిండారు. అండ్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఎక్కడైతే నేను హార్డ్ పార్ట్ ఉందో దాంట్లో అవి మాత్రమే హైలైట్ చేసి అది ఎలా చేయాలనేది మీకు అప్డేట్ ఇస్తున్నాను. ఈ ఒక్క కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారంటే నెక్స్ట్ రెస్పాన్సివ్ వెబ్సైట్ అన్ని చాలా సింపుల్గా ఉంటుంది. ఆ ఒక్క పార్ట్ అనేది మనం అర్థం కాకపోతే రెస్పాన్సివ్ వెబ్సైట్ అనేది మనకు చాలా కష్టం అవుతుంది. ఆ 3 లైన్స్ మాత్రమే, ఏది కంటైనర్ లోపల రో లోపల కాలం, ఆ కాలం లోపల మనం నార్మల్గా చేసే ప్రాసెస్. నెక్స్ట్ ఇంకొకటి అదేలాగా కావాలంటే ఆ కాలంని మాత్రమే కంటైనర్ రో వదిలేసి ఆ రో లోపల కాలమ్స్ క్రియేట్ చేస్తాం. ఆ కాలమ్స్ని మాత్రమే కాపీ పేస్ట్ చేసుకుంటూ వస్తాం. దాంట్లో హెడ్డింగ్స్, ఇమేజెస్ అండ్ పారాగ్రాఫ్ని మార్చుకుంటూ వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్లో కలుస్తాం.